గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సడన్ గా ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అవతారం ఎత్తాడా లేదంటే తనే మించే ప్రయత్నం చేస్తున్నాడా? ఈ డౌట్ రావడానికి తన కొత్త సినిమానే కారణం. మొన్నటి వరకు ఇందులో తన శ్రీకాకుళం బాహుబలి కోడి రామూర్తి నాయుడుగా కనిపిస్తాడన్నారు. తన రియల్ లైఫ్ ప్రేరణతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాబోతుందన్నారు. కానీ సీన్ చూస్తే మెగా 2020 మ్యాచ్ ఏదో ఫిక్స్ అయినట్టుంది. ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ ట్వీట్ తో పాన్ ఇండియా ఊగిపోయేలా ఉంది. నైట్ షూట్, ఫ్లడ్ లైట్స్, క్రికెట్ పవర్, డిఫరెంట్ యాంగిల్స్ అంటూ రత్నవేల్ పెట్టిన ట్వీట్ తో సీనే మారిపోయింది. గతంలో బాలీవుడ్ నుంచి వచ్చిన లగాన్ తర్వాత 83 మూవీలు బాక్స్ ఆఫీస్ లో ట్రెండ్ సెట్ చేశాయి. ఇప్పుడు రామ్ చరణ్ మూవీ వంతొచ్చినట్టుంది. సూపర్ క్రికెటర్ కాన్సెప్ట్ కి పీరియాడికల్ టచ్ ఇస్తున్నారట. ఇదే షాకింగ్ గా ఉంది. మలయాళం మూవీ మున్నాల్ మురళి, హాలీవుడ్ ఫిలిం కుంగ్-ఫు హాసల్ స్టైల్లో ఇది ఉండబోతుందట. అసలు 90s 20కి శ్రీకాకుళానికి సూపర్ క్రికెట్ కి లింక్ ఏంటి? టేక్ ఎ లుక్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ట్రిబులర్తో గ్లోబల్గా ఫోకస్ అయ్యాడు. కానీ ఆచార్య ఫ్లాప్ అవడం, గేమ్ చేంజర్ డిజాస్టర్ అని తేలడంతో డీలా పడ్డాడు. ఇలాంటి టైంలో తన మీద ఏ వార్త వచ్చినా పట్టించుకునే నాదుడే లేడు. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ పెట్టిన ట్వీట్ పాన్ ఇండియా లెవెల్లో వైరల్ అయింది. ఏకంగా ఇండియన్ క్రికెట్ టీం ఇటువైపు చూసేలా చేసింది. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ చేస్తున్న మూవీ టైటిల్ పెద్ది అని ప్రచారం జరుగుతోంది. ఇక ఇది శ్రీకాకుళానికి చెందిన రామ్మూర్తి నాయుడు బయోపిక్ అన్నారు. ప్రీ ఇండిపెండెన్స్ టైం పీరియడ్లో కథ నడుస్తుందన్నారు. కానీ రత్నవేల్ పెట్టిన ట్వీట్ ప్రకారం చూస్తే ఇదో క్రికెట్ మ్యాచ్ సమరంగా కనిపిస్తోంది. నైట్ షూట్, ఫ్లడ్ లైట్స్, క్రికెట్ పవర్, డిఫరెంట్ యాంగిల్స్ అంటూ తను పెట్టే ట్వీట్లు దాంతో అటాచ్ చేసి ఫోటో చూస్తుంటే 2020 మ్యాచ్ ఏదో సెట్లో రన్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇది 1940 టైం పీరియడ్కి చెందిందే కథ అయితే అప్పట్లో 2020 క్రికెట్ లేదు, కనీసం వన్డే మ్యాచ్లు లేవు, అసలు ఇప్పుడున్న క్రికెట్ తాలూకు ఆ గొడవే లేదు. మరి అలాంటప్పుడు చరణ్ మూవీ క్రికెట్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కుతుంది అనుకోలేం. కానీ ఫ్లడ్ లైట్లు, పవర్ క్రికెట్ అన్న పదాలు చూడగానే ఇదేదో సైలెంట్గా మరో లగాన్ లాంటి మూవీనే అన్న డౌట్లు పెరిగాయి. హిందీలో ఎప్పుడో జమానాలో అమీర్ ఖాన్ తెల్లోళ్లతో క్రికెట్ ఆడే ఆట కాన్సెప్ట్తో సినిమా తీశాడు. అది ఆస్కార్కి నామినేట్ కూడా అయింది. అలాంటి ఓ స్టోరీ లైన్తోనే పెద్ద మూవీ తెరకెక్కుతోందా, లేదంటే అందులో క్రికెట్ ఆట ఓ చిన్న సీన్లా తీస్తున్నారా మాత్రం ఇంకా తేలలేదు. ఒకవేళ ఇది క్రికెట్ నేపథ్యంలో వస్తున్న పీరియాడిక్ డ్రామా అయితే పాన్ ఇండియా మార్కెట్ షేక్ అవడం పక్కా. అంతేకాదు ఇందులో చరణ్ ది సూపర్ హీరో స్టైల్ పాత్ర అని ప్రచారం జరుగుతోంది. మలయాళ మూవీ మిన్నల్ మురళి, చైనీస్తో హాలీవుడ్ బ్యాచ్ తీసిన కుంగ్-ఫు హాసిల్ లాంటి డార్క్ కామెడీ కమ్ సూపర్ హీరోయిజం జోనర్లో ఈ సినిమా తెరకెక్కబోతోందని తెలుస్తోంది.